దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి నూతన ఉదయకాలంలో మరొకసారి ఆయన పాద సముఖంలో ఇటు రీతిగా నిలబడడానికి చక్కటి అవకాశాన్ని ఇచ్చడం బట్టి ఆయన ఉన్నతమైన గణనామమునకు సమస్త ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ ప్రియ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో నేటి ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తాను. బాగున్నారా? చాలా సంతోషం. ఎదురు చూస్తున్నారు కదా దేవుని మాటల కొరకు. రండి, అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఈ దినం కూడా ప్రేమతో మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానిస్తాను. కలిసి ప్రభువును స్తుతి చేద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసి ఆయన యొక్క అమూల్యమైన దీవెనలు పొందుకుంటాం. బైబిల్ దగ్గరలో ఉన్నాయా? తెరిచి చూడండి. లేని పక్షాన్ని చదివిన మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేను తిన్న ధ్యాన వాక్యంగా లూకా సువార్త 14వ అధ్యాయము 27వ వాక్యం నుండి మాటను చదువుతా ఉన్నాను. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం వాక్య ధ్యానం కొరకు. మహోన్నతుడు మీకు వందనాలు. నూతన ఉదయకాల సమయంలో మళ్ళా నీ మాటలు ధ్యానించడానికి ఇష్టపడుతున్నాం. నీ సేవకు నీ పక్షం నిలబడుతున్నాడు, బలహీనుడు కనుక బలపరచి నీ మాటలతో ప్రతి ఒక్కరిని కూడా తృప్తిపరచండి, బలపరచండి, ఆత్మీయంగా స్థిరపరచండి. తద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి. క్రీస్తు యేసు వారి ఉన్నతమైన నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. ఈ మాట కూడా వారే చెప్తున్నారు. గడిచిన దినాన కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నువ్వు రాలేవన్నాడు చెరసాలను. ఈరోజు ఆయన వెంబడించేటువంటి క్రియ, లేక ఆయన శిష్యులుగా ఉండడానికి, దేవుని బిడ్డలుగా ఉండడానికి, విశ్వాస జీవితంలో ఉండడానికి కొన్ని షరతులు ఉన్నాయి. క్రైస్తవ జీవితం అనేక నియమ నిబంధనలు ఉన్నాయి, కానీ ఈరోజు అవి చాలా మంది పాటించలేదు. అలాంటి వారి కొరకు ప్రభు చెప్తున్నమాట, ఎవడైనాను తన సిలువను మోసుకుని నన్ను వెంబడించాలి, అప్పుడే నా వాడు, నా శిష్యుడు, లేక నా కుమారుడు, నా కుమార్తె. విశ్వాసం. ఇప్పుడు గమనించండి, ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కనుక లోకము అపవాది అధీనంలో ఉందని ప్రభు చెప్పాడు. లోకము మురికి వంటిది అన్నాడు. ఇలాంటి లోకంలో మనం జీవిస్తున్నాం. అయితే లోకంలో మనకు ఇతరులతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు చాలా మక్కువ. అయితే ఆ బాంధవ్యాలు, ఆ సంబంధాలు యేసుక్రీస్తు ప్రభు వారికి మన మీద ఉన్నటువంటి హక్కులకు ఆటంకంగా నిలిచినట్లయితే, మనం పెంచుకున్నటువంటి ప్రేమ, మనం పెంచుకున్న ఆప్యాయత, మనం పెంచుకున్నటువంటి ఆ బంధాలు ప్రభువుకు మన మీద ఉన్నటువంటి ప్రేమకు, హక్కులకు ఆటంకాలు నిలిచినట్లయితే, మన ప్రభు మన నుంచి ఆవశ్యకంగా కోరుకునేది ఏంటంటే విధేయత. దినాన్ని జ్ఞాపకం చేసుకున్నాం, అవిధేయతకు శిక్ష వస్తుంది. కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే విధేయత కోరుకుంటున్నాడు. ఒక వ్యక్తి పట్ల వ్యక్తిగతమైన మరియు భావావేశపూరితమైనటువంటి భక్తి శ్రద్ధలే శిష్యత్వంగా చెప్పవచ్చు. మన శిష్యత్వం ప్రభువుతోనే, మరి లోకంలో ఎవరితో కూడా కాదు. ఒక వ్యక్తి పట్ల భక్తి శ్రద్ధలు చూపించడం వేరు, ఒక సిద్ధాంతం పట్ల లేక ఒక పని పట్ల భక్తి శ్రద్ధలు చూపించడం వేరు. అర్థమవుతుందండి? నేను మరలా చెప్తున్నాను. ఒక వ్యక్తి పట్ల, ఒక మనిషి పట్ల చూపించే భక్తి శ్రద్ధలు వేరు, ఒక సిద్ధాంతం ఏదైతే ఉందో, లేక నువ్వు ఎంచుకున్న పని ఏదైతే ఉందో దాని పట్ల భక్తి శ్రద్ధలు చూపించడము వేరు. రెండు ఒకటి కాదు. ఈరోజు శిష్యులుగా ఉండాలి అని అనుకుంటున్నాము అని అంటే అది మనము ప్రభువుకు దాసులుగా ఉండాలనుకోవడమే. అందులో ఎలాంటి మరి సందేహము లేదు. ఇలా ఉండడానికి ప్రేరణ ఏంటంటే ప్రభువు పట్ల మనలో ఉన్నటువంటి ప్రేమ మాత్రమే. ఒకవేళ దేవుని మీద మనకు ప్రేమ లేదనుకోండి, ప్రభు మీద మనకు ఆ విశ్వాసం లేదనుకోండి, ఏమండి, ఆయన శిష్యుడిగా ఉండడానికి ఇష్టపడం, ఆయన బిడ్డలుగా బ్రతకడానికి ఇష్టపడం. కాబట్టి ఈరోజు ప్రియులారా, చాలా మంది క్రైస్తవులు గమనించడం ప్రారంభం చెప్పినట్లుగా యథార్థమైనటువంటి భక్తి శ్రద్ధలు చూపించట్లేదు. దేవుని అట్లా లేవు. ఏదో నేను వస్తున్నాను, ఏదో వెళ్ళిపోతున్నాను అనేటువంటి ప్రక్రియలు ఉన్నారు తప్ప నిజమైనటువంటి భక్తి శ్రద్ధలకి, యథార్థమైన భక్తి శ్రద్ధలు చాలా మందిలో లేవు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తే తప్ప, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఆ ప్రేరణ కలుగు చేస్తే తప్ప భూమి మీద ఎవ్వరిలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పట్ల భావావేశితపూరితమైన ప్రేమ ఉండదు. ఏదో ప్రేమ ఉందంటే ప్రేమ ఉంది, కానీ భావావేశపూరితం అంటే అర్థం చేసుకోండి, అది పరిశుద్ధాత్మ అనుగ్రహించాలి మనకి.
వీళ్ళు మన ప్రభు పట్ల మనం భక్తి శ్రద్ధలు చూపించినప్పటికీ కూడా ఆయనను మనస్పూర్వకంగా ప్రేమించడం అనేది అరుదుగా జరుగుతూ ఉంది. భక్తి చూపిస్తున్నాం, శ్రద్ధ పడుతున్నాం, ఆసక్తి చూపిస్తున్నాం, కానీ నిజంగా ప్రేమించడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంది. మనకు అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో క్రొమ్మరించబడి ఉన్నదని చెప్పి బైబిల్ చెప్తా ఉంది స్పష్టంగా. ఆయన నీ ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామము మహిమపరచబడాలని పరిశుద్ధాత్మ ఉద్దేశం అయినప్పుడు, పరిశుద్ధాత్మ క్రొమ్మరించిన దేవుని యొక్క ప్రేమ నీలో నాలో పొంగి ప్రవహిస్తుంది. అర్థమైందని మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. మన ద్వారా యేసుక్రీస్తు వారు మహిమపరచబడాలి, ఆయన నామము హెచ్చించబడాలి, ఆయన నామము ఏమంటే సమ్మతించబడాలి అనేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంటే గనక ఆయన కొనుమరించేటువంటి దేవుని యొక్క ప్రేమ ఏదైతే ఉందో అది మనలో పొంగి పొంగి ప్రవహిస్తుంది. స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా. ఇక్కడ వాస్తవ జీవితానికి మరొక గుర్తు ఏంటంటే యథార్థమైన మరియు అప్రయత్న పూర్వకమైనటువంటి ప్రేమ. యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆయనలాగే ఉండాలి. నేను ఆయన విశ్వాసిని అని చెప్పుకుంటున్నాం, నేను క్రైస్తవుని అని చెప్పుకుంటున్నాం, ఆయన సేవకుడును అని చెప్పుకుంటున్నాం, మంచిదే, ఆయనలాగే ఉండాలి. వాక్యం చెప్తున్నమాట ఇది. శిష్యస్మృత షరతులు అంటే అవే. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు వారు తన పరలోకపు తండ్రితో ఏకరీతిగా అన్యోన్యత కలిగి ఉన్నాడు. అలాగే క్రైస్తవుని యొక్క అన్యోన్యత యేసుక్రీస్తుతోనే. ఒకదానితో మరొకటి పొసగని అసమ్మతితో కూడిన సిద్ధాంతాలు చాలా ఉన్నాయి. ఇవి కాదు, ఇవి నిన్ను నన్ను ఆయనతో అన్యోన్యపరచు. గమనించాలి, మనుషులు తమ సొంత నమ్మకాలకు సిద్ధాంతాలకు బద్దులైపోయి ఉన్నారు నేటి దినాల్లో. ప్రక్కవాడి మాట వినరు, దేవుని మాట అస్సలు వినరు, వినిన దాని ప్రకారము ఆలోచించేటువంటి ప్రయత్నం చేయరు. తన సొంత ఆలోచనలు, తన సొంత నమ్మకాలకు మాత్రమే బంధించబడి బద్దులైపోయి ఉంటున్నారు ఈ దినాలు. అయితే మనుషులు యేసుక్రీస్తు వారి పట్ల యథార్థమైన ప్రేమను కనపరచాలి అని అంటే వారి హృదయాల్లో బలంగా వేళ్ళూనిపోయి ఉన్నటువంటి, నాటుకుని ఉన్నటువంటి ఆ సొంత అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని దేవుడు పటాపంచలు చేసేస్తే ఏమండి, హృదయంలో దేవుని ప్రేమ మాత్రమే ఉప్పొంగుతుంది. కనుక మరి శిష్యత్వపు షరతులు చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనము ధ్యానించగలిగి పాటించగలిగితే నిత్యరాజ్యంలో ఆయనతో పాటు ఆయన మనలను విధేయులు ఉండాలని కోరుకుంటాడు. అట్టి స్థితిలో నడవడానికి పరిశుద్ధాత్మ సహాయం కోరుతూ ముందు కొనసాగుదాం. దేవుడి మాటలు మనకు దీవించింది కాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సర్వాధిపతి స్తోత్రాలు. మరొకసారి నూతన ఉదయకాల సమయంలో నీ బిడ్డలుగా ఉండడానికి కొన్ని షరతులు ఇచ్చాం. అయినా ఎవడైనా భూమి మీద తల్లిదండ్రులనైనాను, అన్నదమ్ములనైనాను, భార్య బిడ్డలనైనా అక్కడిని విడిచిపెట్టకపోతున్నా వాడు కాదని. ఎవరైనా నన్ను వెంబడిస్తే సిలువను మోసం వెంబడిస్తాను. ఒకవేళ మేము వెంబడించే క్రమంలో మాకున్న బాంధవ్యాలు, సంబంధాలు మీరు మా మీద చూపిన ప్రేమకు ఆతంకలు నిలిచేయేమో, ఆవశ్యకంగా మేము విధేయత చూపాయని మీరు ఆశిస్తున్నారు. అట్టి స్థితిని ఆవిడ కృప దయచేయండి. ఎత్తబడిన వాక్యము ప్రతి ఒక్కరు గ్రహించడానికి తగిన జ్ఞానము దయచేయండి. తద్వారా ఘనత మహిమ మీరే పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాను మా తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము అందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.